వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. కొత్తగా ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న సినిమా సింగ్ గీతం. సింగ్ అంటే పాడడం, గీతం అంటే పాట అని తెలిసింది. ఇది చిత్రంగా అంటే కావాలని పెట్టారా మనకు అదంతా తెలియదు, కానీ సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఆయన ఇంటి పేరే సింగ్ గీతం కింద మార్చినట్టుగా ఈ సినిమా ఉంటుంది. ఇక్కడ మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఇప్పుడు ఈ సినిమా తీసిన దర్శకుడికి రేపు సెప్టెంబర్ 21కి 95 ఏళ్ళు వస్తాయి. కొంచెం వీల్ చైర్లో ఉన్న, అంటే శరీరం కొంచెం ఇదైనా మనసు ఉరకలేస్తూ ఉత్సాహంతో ఉంది. 1931లో పుట్టిన సంగీతం శ్రీనివాసరావు గారు 53లో సినిమాల్లోకి వచ్చేశారు. అంటే అప్పటికే ఆయనకి 22 ఏళ్ళు. కేవీ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్గా తన జీవితాన్ని ప్రారంభిస్తూ ఎలాగ దర్శకత్వం వహించాలి అనేది కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక క్రమశిక్షణతో నేర్చుకున్నానని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. ఆ తర్వాత కొంతకాలం తర్వాత నీతి నిజాయితీ అనే సినిమా ద్వారా తన సొంతగా దర్శకులుగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎంత చిత్రం అంటే సంగీతం శ్రీనివాసరావు గారు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, నిరంతరం నవ్వుతూనే ఉంటారు. ఒక పాజిటివిటీ అనేది ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఎవరైనా ఆయన మీద కోపంగా మాట్లాడబోతున్నా కూడా ఈయన నవ్వేస్తారు. దానివల్ల ఆయనకి అజాతశత్రువు అనే పేరు కూడా ఉందిట. అయితే ఇదేంటంటే ఇప్పుడు ఈ సినిమా తీస్తాను అనే విషయాన్ని ఆయన 12 సంవత్సరాల క్రితం చెప్పారు. అంటే తనకి 82 ఏళ్ళప్పుడని చెప్పారు. త్వరలోనే నేను ఒక మ్యూజికల్ సినిమాలు తీస్తాను అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 12 ఏళ్ల తర్వాత ఆ సినిమా తీశారు. ఇక సినిమా విషయంలోకి వస్తే, సరే సంగీతం శ్రీనివాసరావు గారి గురించి తర్వాత మాట్లాడుకునే ముందరగా ఈ సినిమా గురించి ఆలోచించాల్సి వస్తే చాలా కొత్తగా తీశారు సినిమా. ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందో రాదో తెలియదు, కానీ ఆయనకి అంత ఆలోచన వచ్చింది. కొత్తదనంతో పాటు అంటే ఆయన జీవితమే అందరికీ కూడా ఒక మార్గదర్శకం. క్రమశిక్షణతో ఉండే జీవితం అయింది. సినిమాయే కాదు, ఆయన జీవితమే చాలా క్రమశిక్షణ, మంచి ఆలోచనలతో ఉన్న మనిషి. కాబట్టి సినిమా కూడా అందులో కథలో కూడా అదే ప్రతిబింబించారు. పర్యావరణాన్ని పాడు చేయొద్దు, డబ్బులు వెంట పరుగులు తీయొద్దు. ఇప్పుడు మనం చూస్తున్నది, ఈ మాటలు ఎవరికీ నచ్చవు. ఫస్ట్ చేస్తున్నది ఏంటి, ఎక్కడ నిండా చెట్లు ఉంటే ఆ చెట్లన్నీ కొట్టేసేసి అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు, కోట్లు వస్తాయని. ఏం చేసుకుంటారో ఎవరికీ తెలియదు. పర్యావరణాన్ని పూర్తిగా పాడు చేస్తున్నారు. నీళ్లు దొరకవు, ఏమీ దొరకవు, తర్వాత అవస్థలు పడతారు. అవి కూల్చుకుని పోవలసిన పరిస్థితి తర్వాత వస్తుంది మనకి. ఈ సినిమా ద్వారా ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు. ఒక లేటెస్ట్గా యూత్ఫుల్గా సినిమా తీస్తూనే మెసేజ్ కూడా ఇచ్చారు. డబ్బుల వెంట పరుగులు తీయకండి, ప్రకృతిని కాపాడుకోండి అనే దాన్ని చాలా అందంగా, ఏదో మనకి ఏదో హితబోధ చేస్తున్నట్టు కాకుండా కథలో కలిపేసి మరీ చెప్పారు. ఇక ఈ సినిమాలు తెలిసింది, అందరు చెప్తూనే ఉన్నారు కదా, మొత్తం పాటలతో నడుస్తుంది సినిమా. అంత మాట్లాడుకోవడం ఉండదు, అందరూ పాడుకుంటూనే మాట్లాడతారు. సాధారణంగా ఏంటంటే మనం ఒకదానికి మాట్లాడడానికి వ్యతిరేకంగా చేసే పని ఒక్కొక్కసారి బోర్ కొడుతుంది మనకి. ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా, అంటే పాడుతూ మాట్లాడుతున్నా కూడా కథలో సీరియస్నెస్ని తగ్గనీయకుండా, కథ టెంపోని తగ్గనీయకుండా, ఆ పాటలని కూడా కథని మనం ఎంజాయ్ చేసేలాగా చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు సంగీతం గారు. దీనికి ముఖ్యంగా మనం చెప్పవలసింది దేవిశ్రీ ప్రసాద్. మంచి మ్యూజిక్ చక్కగా చాలా సంగీతం గారికి తగ్గట్టుగా యూత్ఫుల్గా చేశారు. అలాగే ఈ సీన్లు చేస్తున్నప్పుడు కూడా నాగశ్విన్ గారు వచ్చి ఎక్కడైనా ఇది ఇలా ఉంది అని చెప్తే నిర్మోహమాటంగా ఇది బాగాలేదు, అది బాగుంది అని ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా తీసిన సినిమా ఇది సింగ్ గీతం. సినిమాకి ఎక్కువ డబ్బులు రావచ్చు, రాకపోవచ్చు, చూడొచ్చు, చూడకపోవచ్చు. చూడని వాళ్ళది దురదృష్టం, చూసిన వాళ్ళది అదృష్టం. రెండు విషయాలు ఏంటంటే, ఒకటి అంటే చాలామందికి నచ్చకపోయినా మనం చెప్పవలసింది, 95లోకి అడుగు పెడుతున్న వాళ్ళు సాధారణంగా ఎలా ఉంటారో మనకు తెలుసు. చేతస్థాలు రావని, లేదంటే మనకెందుకు వచ్చిన గోల, హాయిగా కాలక్షేపం చేద్దాం అని అనుకుంటారు. ఇప్పటికీ కూడా ఆయన ఇంకో సినిమా చేస్తానంటున్నారు. అది మనకు ఒక ఇన్స్పిరేషన్ సంగీతం గారి లైఫ్. ఎప్పుడో ఆయన 53లో వచ్చారంటే ఇంచుమించుగా 75 ఏళ్ళకి దగ్గర పడుతుంది ఆయన సినిమాలోకి ప్రవేశించి. స్టిల్ యూత్ఫుల్గా తీస్తూనే ఉన్నారు. అంతకుముందర వెల్కమ్ ఒబామా అని ఒకటి తీశారు సరోగసీ దాని మీద. ఇప్పుడు మనం ఈ సినిమా సంగీతం గురించి మనం చెప్పుకున్నామంటే పాటలు పాడుతూ నడుస్తుంది సినిమా. సినిమాలో మనకు ఒక మంచి మెసేజ్ ఇచ్చారనుకున్నా. ఒక్కసారి సంగీతం గారి ప్రయాణం చూస్తే మనకి
ఎన్ని విలక్షణమైన సినిమాలు తీశారు. ఇంకో దర్శకుడు ఇలాంటి విలక్షణమైన సినిమాలు తీయలేదు. ఒకటి సొమ్మొకటిది సోకొకటిది డబుల్ యాక్షన్తో తీసిన సినిమాలో ఒక వెరైటీ. మళ్ళీ నలుగురితోటి మైఖేల్ మదన కామరాజు, కమల్ హాసన్ గారితో ఎక్కువ ప్రయోగాలు చేశారు ఆయన. అలాగే ఒక బ్లైండ్ క్యారెక్టర్ని హీరోగా పెట్టి తీసిన సినిమా అమావాస్య చంద్రుడు. మనకి అసలు అమావాస్య రోజు చంద్రుడు ఉండడు, ఆ టైటిల్లోనే చూడండి, అమావాస్య చంద్రుడు. దాన్నే అంటారు మామూలుగా, అమావాస్య నాడు కనిపించే చంద్రుడిని సినీవాలి అని కూడా అంటారు. అలాంటి సినిమా. ఇంకా అన్నిటికంటే చాలా ఈ రోజుకి కూడా ఎవ్వరికి అది ఎలా తీశారు అని తెలియనటువంటిది విచిత్ర సోదరులు. ఆ పొట్టిగా ఎలా పెట్టి తీశారు అనే దానికి అందరూ అడిగినా కూడా ఆయన మాట దాటేస్తూ ఉంటారు. చాలా 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 స్పెషల్గా ఉంటుంది. తర్వాత ఒక విదేశీ అమ్మాయిని పెట్టి అమెరికా అమ్మాయి అని ఒక తెలుగుదనం ఉట్టిపడి ఇలాంటి సినిమా తీశారు. చాలా సెన్సేషనల్ హిట్ అయింది కూడా. దాంట్లో పాడనా తెలుగు పాట సినిమాకి అన్నీ తెప్పించడం కోసం తనకి బాపు గారు సహకరించారని ఇంటర్వ్యూలో చెప్పారు కూడా ఆయన. అంటే ఒక కమిటెడ్గా పనిచేసేటప్పుడు ఎవరైనా సరే సహకరిస్తారు, ఎవరైనా సరే ఆదరిస్తారు అనడానికి సంగీతం గారి జీవితమే మనకి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక తర్వాత వచ్చిన సినిమాల్లో పుష్పక విమానం మొత్తం మూకి యాక్షన్, అసలు అంటే యాక్షన్ ప్లస్ మ్యూజిక్ తోటి నడిచిపోతుంది సినిమా అంతా. ఇప్పటికీ కూడా లేటెస్ట్గా ఉంటుంది. అది ఎక్కడా మనకి విసుగు రాదు. ఆ హాస్య డైలాగులు లేకుండా నడిపించిన సినిమా చాలా కష్టం. ఇమోషన్ని పండించడానికి అంతా మ్యూజిక్ తోటి వాళ్ళ ఫీలింగ్స్ తోటి అద్భుతంగా నడిచిన సినిమా అది కూడా కమల్ హాసన్ గారే. తర్వాత ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్తో తీసినటువంటిది ఆదిత్య 369. బాలకృష్ణ గారితో తీశానని, బాలకృష్ణ గారు చాలా డిసిప్లిన్డ్గా వర్క్ చేశారని సంగీతం గారు చెప్పారు. సంగీతం గారి దగ్గర ఎవరైనా డిసిప్లిన్డ్గానే ఉంటారు, ఉండి తీరాల్సిందే. ఆయన నవ్వు పడిపోవాల్సిందే. అందరూ నవ్వుతూ హాయిగా పనిచేస్తారు, చక్కగా పర్ఫెక్ట్గా చేస్తారనేది ఆయనకున్న పేరు. తర్వాత భైరవ ద్వీపం సినిమా కొంచెం పాతాళ భైరవుని మనకి తీసినట్టుగా అనిపిస్తుంది కదా. అదేను మరి కేవీ రెడ్డి గారి దగ్గర పనిచేశారు కదా. ఇలా ఒక్కొక్క సినిమా. తర్వాత ఇంకొకటి మయూరి. ఏ పాత్ర అయితే ఒక జీవితంలో తన కాలును కోల్పోయిందో, ఏ వ్యక్తి అయితే కాలును కోల్పోయారో ఆ వ్యక్తినే ప్రధాన పాత్రగా పెట్టి ఆవిడ క్యారెక్టర్ని ఆవిడ చేతే నటింపచేసిన సినిమా మయూరి. ఆ క్రెడిట్ కూడా సంగీతం శ్రీనివాసరావు గారిదే. అంటే ఒకటని చెప్పడానికి లేదు, వరుస పెట్టి మనం అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రతి సినిమా కూడా ఏదో ఒక కొత్తదనం. ఆయనకి అట్లా ఉంటేనే నచ్చుతుందట. ఆ పాతది ఒకటి అయిపోయిందంటే మళ్ళీ పుష్పకి తీస్తారా అంటే ఒకసారి అయిపోయింది నేను తినది అవుట్డేట్ అనేసారట. మళ్ళీ లేటెస్ట్గా ఆలోచించాలి. ఎప్పటికప్పుడు కొత్తదనం. పాతదే బాగుంది ఇప్పటిదే బాగాలేదు అనే మాట ఆయన నోటి నుంచి రాదు. ఏదైనా సరే పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. అంత పాజిటివ్గా ఇన్నేళ్లలో కూడా సినిమా పరిశ్రమలో ఉంటూ మోస్ట్ డిసిప్లిన్డ్గా ఉన్న వ్యక్తి సంగీతం గారు. స్వయంగా ఆయన చెప్పింది, ఎటువంటి హ్యాబిట్స్ లేవు, ఎటువంటి ఏమీ ఇతర సంబంధాలు లేవు. ఎక్కడికి వెళ్ళినా తన భార్య కలిసి వెళ్తారు షూటింగ్లకు కూడా అని చెప్పారు. అంటే ఒక ఆదర్శమైన జంటగా, ఆదర్శమైన వ్యక్తిగా నిలబడిన వ్యక్తి సంగీతం గారు. అంటే సినిమాలు తీసే వాళ్ళ గురించి మనకి చాలా ఉంటాయి, వాళ్ళు ఇలా చేస్తారు, అలా ఉంటారు, ఇలా ఉంటారు అనేది. ఒక్క చిన్న మరక కూడా లేకుండా సినిమాలు తీసిన వ్యక్తి సంగీతం గారు. అంటే ఈ సందర్భంగా ఎందుకు మనం ఆయన తలుచుకుంటున్నామంటే 95లోకి ప్రవేశిస్తూ కూడా సింగ్ గీతం అంటూ ఒక కొత్త తరహా సినిమాని దాంట్లోనే మెసేజ్ని కలిపేసి తీసేసిన లేటెస్ట్ యంగ్ బాయ్ కింద చెప్పుకోవాలి మనం సంగీతం గారిని. ఈ సంగీతం సినిమా అంటే సింగ్ గీతం సినిమా విడుదలైన సందర్భంగా ఒకసారి సంగీతం గారి గురించి మాట్లాడుతూ బ్రీఫ్గా ఆయన తీసిన ఎన్ని సినిమాలు అంటే లిస్టు మనం చదువుతూనే ఉండాలి. అన్నీ తీశారు, ఒకటి కాదు, కొన్ని మర్చిపోయి ఉండొచ్చు కూడా మనం. ప్రతి సినిమా, బృందావనం సినిమా 30 ఏళ్ళు అవుతుంది ఆ సినిమా వచ్చి. ఆ సినిమా కూడా ఈరోజు కూడా లేటెస్ట్గా ఉంటుంది. అది అంత ఫన్నీగా తీశారు. హాస్యం, వెకిలి హాస్యం లేకుండా మనం హాయిగా నవ్వుకునేలాగా ప్రతి సినిమా సాధ్యమైనంత వరకు ఆయన నవ్వించడానికే ప్రయత్నిస్తారు. కానీ అమావాస్య చంద్రుడు మాత్రం కమల్ హాసన్ గారి కోరిక మేరకు ఆ సినిమా చాలా సీరియస్ సినిమాగా తీశారు అని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూల్లో చెప్పారు. అందువల్ల ఆయన నవ్వుతూ ఉంటారు, నవ్విస్తారు,
అజాతశత్రువు అని పేరు తెచ్చుకున్నారు. ఎవ్వరి మీద కోపం రాదు, అసలు నెగిటివ్ థింకింగ్ అనేదే లేదు సంగీతం గారికి. ఆ పేరే చాలా అందంగా అనిపిస్తుంది మనకి. అందరం సంగీతం అంటాం కానీ ఈయన సంగీతం అంటారు. అందులో తెలియకుండానే పెట్టారు మా సింగ్ గీతం అనేది. ఇంకొక ముక్క మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన మాయాబజార్ సినిమాకి పనిచేసినప్పుడు ఎస్ రాజేశ్వరరావు గారు ట్యూన్స్ చేశారని, తర్వాత మధ్యలో వెళ్ళిపోయి ఘంటసాల గారు చేశారని అందరికీ తెలిసిందే. అయితే అందులో ఒకటి అప్పుడు ఇంకొక ఏదో ఆ పాటకి ఏదో ఒక పల్లవి ఇచ్చారని ఆ పాట ఆగిపోయిందని అన్నారు. దాన్ని పట్టుకుని ఆయన ట్యూన్ చేయించి వాళ్ళ అన్నయ్య గారి మనవరాలతో కలిపి పాడారు ఆయన. కోవిడ్ టైంలో, కరెక్ట్ ఎగ్జాక్ట్గా కోవిడ్ టైంలో ఖాళీగా ఉంటే తోచక ఆ పాటని చేశారు ఆయన. చేసి వాళ్ళకి చెప్పారు, కుశలమా అని వస్తుంది ఆ పాట. కుశలమా నవ వసంత మధురిమా కుశలమా, కుశలమా నవ వసంత మధురిమా కుశలమా, కుశలమా కుసుమ బాణ చతురిమా కుశలమా. ఆయన ఎంత బాగా పాడారంటే రాజేశ్వరరావు గారి జిలుగులన్నీ వచ్చేలాగా పాడారు. అలవోకగా హాయిగా పాడేశారు ఆయన. నిజంగా ఆయన్ని చూస్తే మనం నేర్చుకోవాల్సింది, నిత్య బాలుడు, నిత్యం జ్ఞాన సముపార్జనకే ఆయన తన టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. అందుకని ఆ నిత్య బాలుడికి ఈ సింగ్ గీతం అనే సినిమా మనకి మనసుకు నచ్చేలాగా తీసిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు అందజేస్తున్నాము. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.